ఒకరికి ఎందుకు స్వస్థత రాలేదట, ఒకరికి ఎందుకు ఆరోగ్యం రాలేదట. 38 సంవత్సరాల నుంచి ఆ ఒడ్డు మీద కూర్చున్న వాడు అంటున్న మాట ఏంటంటే, నాకు స్వస్థత రాలేదయ్యా అంటున్నాడు. ఎందుకు రాలేదు? వాడు దిగలేదు. వాడు దిగినట్లయితే వచ్చేది, వాడు దిగినట్లయితే పొందుకునేవాడే, వాడు దిగినట్లయితే ఆ ఆశీర్వాదం, ఆ మేలు, ఆ స్వస్థత, ఆ దీవెన ఆ వ్యక్తి పొందుకునేవాడే. అయితే అతడు అంటున్నాడు, నేను దిగలేకపోయానయ్యా. నీ ఆత్మీయ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో దేవుని కార్యం జరగాలన్నా, నీ జీవితంలో దేవుని అద్భుతం జరగాలన్నా, నీ జీవితంలో దేవుడి స్వస్థత ఇవ్వాలన్నా, నీ జీవితంలో దేవుని యొక్క మేలు నీ కుటుంబంలోకి రావాలన్నా, నువ్వు దేవుని సన్నిధులు ఎలా కనపడాలంటే మొదట వచ్చేవాడిగా కనబడాలి.